హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విషి అఫీషియల్. ఇవాళ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. ఈ వీడియో అయితే పెళ్ళైన నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా మా మరదలు ఫస్ట్ టైం వంట చేస్తుందని ఇంకా వాళ్ళ దాంట్లో అయినా ఇంకా ఫేవరెట్ అంట వాళ్ళకి ఆ రెసిపీ అయితే చేస్తుంది. ఇంకా నా వాయిస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఇక్కడ వాటర్ అక్కడ వాటర్కి మొత్తం వాయిస్ అనేది అట్లా అయిపోయింది. ఇంకా ఇప్పుడే పూజ చేసి ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా మా మర్దల్ని అయితే అడుగుదాం. నేనైతే నలుగురు వీడియో పెట్టినా కదా, దాని కింద అయితే కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా లవ్ మ్యారేజా, ఇద్దరిది ఒకటే క్యాస్టా లేకపోతే అని అట్లా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా లవ్ మ్యారేజ్ మా తమ్ముంది అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పాలి. మా తమ్ముడు వచ్చేసి లంబాడి, తను వచ్చేసి ఒడియా. ఇంకా మాకైతే అందరికి ఇష్టపూర్వకంగానే మేము ఒప్పుకొని మంచిగా మ్యారేజ్ అయితే నిన్న అయింది. ఇంక ఈ వీడియో ఒక 4-5 డేస్ పడుతుంది అనుకుంటా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. ఇంకా మా మర్దలు అయితే చేస్తుంది, చూపిస్తా చూసేయండి. ఇంకా వాళ్ళ దాంట్లో అయితే ఫేమస్ రెసిపీ. ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసుకుంటుంది. పూజ చేసుకున్న తర్వాత దీపం ముట్టించి తర్వాత అనేది వంట అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా ఫస్టే స్వీట్ రెసిపీతో అయితే స్టార్ట్ చేసింది. మన జర్నీ కూడా స్వీట్గా ఉండాలన్నట్టు మంచిగా స్వీట్ రెసిపీతో అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఎప్పుడు మీ సైడే వంటలా ఇంకా మా సైడ్ వంటలు కూడా ఒకసారి ట్రై చేస్తా అన్నట్టు చేసింది. చాలా కొత్తగా ఉండే, టేస్టీగా కూడా ఉండే. ఎలా అంటే ఫస్ట్ అనేది బియ్యం ఉంటాయి కదా, బియ్యం అనేది మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని బరక ఇట్లా మన దొడ్డు రవ్వ ఉంటుంది కదా, అలా అనేది మిక్సీ పట్టుకొని కొంచెంసేపు కడిగి ఒక 3-4 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత అనేది కొంచెం కుక్కర్లో అనేది వేస్తుందంటే దబ్బున అవుతుంది అన్నట్టు మేము కుక్కర్లో వేసినాము. ఇంకా కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి మంచిగా ఫ్లేవరు డ్రై ఫ్రూట్స్ ఎంత బాగుంటుందంటే, నాకు కూడా కొత్తగా ఉండే రెసిపీ. నాకు ఎప్పుడు తెలియదు, నేను ఇలాంటి రెసిపీస్ ఎప్పుడు చేయలేదు. ఇంకా మరదల నుంచి అయితే ఈ రెసిపీ అయితే నేను నేర్చుకున్నా. నేను కూడా ఇంకొకసారి అయితే ట్రై చేస్తా. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకా తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకున్న తర్వాత అదే కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా, కడిగి పెట్టుకున్న బియ్యంని అందులో వేసుకొని మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ముందు కొంచెం క్యారమిల్ అయితే వేసుకుందాము కలర్ కోసము. ఎందుకంటే కొంచెం చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట అనేది. హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే ఆ క్యారమిల్ అనేది మాడిపోతుంది, టేస్ట్ కూడా వేరేగా అయిపోతుంది. అందుకే క్యారమిల్ వచ్చేంత వరకు కొంచెం అంటే చిక్కగా మంచిగా వచ్చేంత వరకు మంట అనేది సిమ్లోనే ఉండాలన్నమాట. ఇంకా క్యారమిల్ వచ్చిన తర్వాత ఇంకా అదే క్యారమిల్లో మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అయితే అందులో మంచిగా ఫ్రై అయిపోయినాక వాటర్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్కి బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్కి కొంచెం నీళ్ళు అనేవి ఎక్కువనే తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్కి అంటే 4 గ్లాసెస్ వాటర్ పడతాయి అన్నమాట. అట్లా అని తీసుకోవాలి. మంచిగా నీళ్ళు ఎక్కువ ఉంటేనే మంచిగా చిక్కగా అనేది బాగుంటుంది. ఇంకా ఈ రెసిపీ అయితే మాకు కొత్త కదా, అసలు బాగుండే. అంటే దీనికి కాంబినేషన్గా పూరీలో తింటే కూడా బాగుంటుందంట మా మరదలు చెప్పింది. ఇంకా పూరీలు చేద్దాం అనుకున్నది, అప్పుడైతే టైం లేకుండే. ఇంకా హడావిడిగా ఏదో ఒకటి అంటే దబ్బున అన్నట్టు చేసేసినాం. ఒక 3 విజిల్స్ వస్తే చాలు. ఇంకా వంట విషయంలో వస్తే మాత్రం మా మరదలు అయితే వంటలు ఆల్మోస్ట్ అన్నీ సూపర్ చేస్తుంది. వచ్చి ఇంకా వారం అవుతుంది కదా, వంటలు ఎప్పుడు చేసిందని అనుకుంటున్నారేమో కానీ ఒక్క వంట చేస్తే తెలియదు తన చేతి వంట ఎలా ఉంటుందో. ఒక్క రెసిపీతోనే తెలిసిపోతుంది. ఇప్పుడు అన్నం అనేది మనం వండుతాము, అసలు ఆ అన్నం అనేది ఉడికిందా లేదా అనేది ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది. అట్లనే తను ఒక రెసిపీ అయితే వేసింది. ఆ రెసిపీ ఎలా ఉన్నదని, ఆ రెసిపీ టేస్ట్ చేస్తే సరిపోతుంది తన వంట రుచి ఎలా ఉంటుంది అనేది. కొందరి వంటలోనే కాదు తన చేతిలోనే కూడా ఏదో ఒక మ్యాజిక్ ఉందని అంటారు కదా, అట్లా అన్నట్టు. వంట ఎంత ఓపికగా చేస్తే, ఎంత టేస్టీగా చేస్తే అప్పుడే ఆ అమ్మాయికి ఎంత ఓపిక ఉన్నది మనం చెప్పొచ్చు. సర్లే కానీ మాటల్లో పడి రెసిపీ ఎలా చేయాలో చెప్పడం అయితే మర్చిపోయినా. ఇంకా ఫస్ట్ అయితే మనం బియ్యం అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం కదా, ఉడికించిన తర్వాత అవి మంచిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని తర్వాత వేడి చేసిన పాలను అయితే అందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అది ఉడుకుతున్నప్పుడు మంచిగా పాలు అనేవి మొత్తం ఆ రైస్కి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అంతవరకు బాగా మసలించుకోవాలి.
తర్వాత చక్కెర అనేది వేయాలి. చక్కెర అనేది కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మిల్క్ మేడ్ వేస్తున్నాం కదా లాస్ట్లో, అందుకే చక్కెర కొంచెం మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. స్వీట్స్ అంటే ఫేవరెట్ ఉన్న వాళ్ళకి, నా లెక్క స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి ఈ రెసిపీ అయితే ఫేవరెట్ అయిపోతుందని చెప్పాలి. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కొంచెం తిక్కిగా మంచిగా జ్యూసీగా మంచిగా ఎమ్మిగా ఉంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఏ స్వీట్ రెసిపీస్లో అయినా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు ఎవరికైనా బర్త్డే ఉంటే పాయసం చేసినారు, ఇదే మాకు స్పెషల్. అప్పుడు కేక్ అవి గుడికి వెళ్తాము, తర్వాత వచ్చినాక అమ్మ ఇదే దీంతో పాటు పూరి కూడా పూరిలో అంచుకొని తింటారు. ఇది పూరికి ఇంకా చెప్తుంది అన్నమాట, పూరీలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అని. ఇంకా లాస్ట్లో అయితే ఇట్లా మొత్తం థిక్గా అయినాక లాస్ట్లో మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా మా తమ్ముడు వచ్చి కలిసి స్టార్ట్ చేసి మా అక్కేమంటది తెలుసా, నేను అయితే మా మదర్ను ఏదో స్వీట్ చేస్తుంది, వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు వండుతున్నారు కదా, ఏదో ఒక స్వీట్ చేయమని మా ఇంట్లో అన్నారు. అందుకని వాళ్ళ స్వీట్లో ఏదైతే ఫస్ట్ యాస్టీస్ నేను అట్లా చెప్పినా కదా, నేను చెప్పేసిన ఇంట్రో ఆల్రెడీ. మస్తు అనిపించింది ఆ మాట అనగానే, అందుకని చెప్పి అదేమేమో సామాన్లు తెమ్మన్నది. ఇది చూడండి, బాదం పిస్తా ఇవన్నీ ఉన్నాయి, అదేం చెప్పలే పోయి తీసుకొచ్చిన మా తమ్ముడు తీసుకొచ్చినాడు, ఇప్పుడు వండుతుంది. చూసిరు కదా వాడైతే ఎట్లా చేస్తుండో ఎగతాలి. ఇంకా వాడి గురించి తెలిసింది కదా, అట్లనే చేస్తాడు. ఇంకా మొత్తానికైతే స్వీట్ రెసిపీ అయితే ఇలా అయింది కదా. ఇంకా లాస్ట్లో మనం ఇట్లా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇంకా చూసిరు కదా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అయితే ఎంత బాగుండే అంటే అసలు ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ గుర్తొస్తుంది అది. ఇంకా నైట్ అయితే ఒకసారి చేసి పిల్లలకైతే పెడతా. చాలా అంటే చాలా బాగుండే అసలు. దీనికి కాంబినేషన్గా పూరితో అయితే తింటారంట. ఇంకా పూరి అయితే నేను పూరి ఒకసారి ఇట్లా ఇది చేసి పిల్లలకైతే పెడతా, నేను కూడా ట్రై చేస్తా. తప్పకుండా షార్ట్స్లో అయితే పెడతా చేస్తే మాత్రం పక్క. పెళ్లి వీడియోస్ అయితే అన్నీ ఆల్మోస్ట్ పెట్టేసిన, నలుగు వీడియో నుంచి ఇంకా పెళ్లి వీడియో, తర్వాత విలేజ్కి వెళ్ళి మొక్కించిన వీడియో, అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి తప్పకుండా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా మరదలు వచ్చేసి ఒడిస్సా వాళ్ళది, అంటే తనకు ఒడియా వాళ్ళ లాంగ్వేజ్, తనకు తెలుగు ఇంకా మా భాష కూడా మొత్తం అర్థమవుతుంది, కానీ చెప్పడం కొంచెం రాదు. తర్వాత మెల్లమెల్ల నేర్చుకుంటుందంట. ఇంకా తర్వాత ఇంకా తెలుగు అయితే మంచిగా మాట్లాడుతుంది. ఇంకా మేము తెలుగు ఎట్లా మాట్లాడుతాం అట్లనే మాట్లాడుతుంది సేమ్. తర్వాత అయితే నా కోసం ప్రేమగా వేసుకొని వచ్చింది. నాకు చాలా అంటే చాలా బాగుండే. తను ఎంత ప్రేమ చేసిందో, తన ప్రేమ లెక్కనే స్వీట్గా ఉండే అన్నమాట. ఇంకా తర్వాత బాగుందా నాన్నమ్మ తాతయ్య? ఎడరెక్ తాత అచ్చా అచ్చా ఇదాను ఉంది కాదు, ఇదాను ఉంది కాలేరా, ఇదాను ఇదాను అని వీటిలో నిజంగానే బాగుందా లేదా? బాగుందమ్మా, నిజంగా బాగుంది. మా అమ్మ నాయనమ్మ అట్లనే తింటుంది, నీళ్ళు పాలతో. నాకు నచ్చిందని మమ్మీ నీ కూడా చేసింది ఎట్లుంది? ఇట్లా అంట అన్నీ అన్నీ అన్నీ. ఇప్పుడు మా తమ్ముడు ఏదో ఒకటి సెటర్ చేస్తాడు చూడు. ఎలా పిక అవి డోర్ వేస్తా, అవి డైలాగ్ వినిపడదు మళ్ళా. ఆగ్ర మళ్ళీ చల్లగా అయింది కానీ తినరా. నా ట్రైనింగ్ మొత్తం తనకు కూడా తినిపిరా.